బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముంబై హీరోయిన్ జిత్వానీ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. జిత్వానీతో ఆన్లైన్ లో ఫిర్యాదు తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ఈ రోజు పోలీస్ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని తెలిపారు. ముంబై హీరోయిన్ జిత్వానీ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. జిత్వానీతో ఆన్లైన్ లో ఫిర్యాదు తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ఈ రోజు పోలీస్ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని తెలిపారు. ముంబై హీరోయిన్ జిత్వానీ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆన్లైన్ లో ఫిర్యాదు తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. పూర్తి వివరాలు ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి న్యూస్ రూమ్ నుంచి వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, ఓవర్ టు యు. మనం ఇప్పటి వరకు కూడా ల్యాండ్ సెటిల్మెంట్లు లేకపోతే ఇంకేదన్నా క్రైమ్ సంబంధించినటువంటి సెటిల్మెంట్లనే చూసాం. కానీ ఆంధ్రప్రదేశ్ లో గత పాలకుల హయాంలో లవ్ సెటిల్మెంట్లు, వేధింపుల సెటిల్మెంట్లు కూడా చేసినటువంటి సంఘటన వెలుగు చూసింది. ఆంధ్రజ్యోతి ఈ వ్యవహారాన్ని కూడా వెలుగులోకి తెచ్చింది. ఎవరైతే కాదంబరి జత్వానీ ముంబైకి సంబంధించినటువంటి బాలీవుడ్ నటి, ఈ నటికి సంబంధించినటువంటి విషయంలో ఓ పారిశ్రామికవేత్త, కొంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నటువంటి వ్యక్తి ఆమెను ప్రేమించడం లేకపోతే ఆమెను మోసగించినటువంటి వ్యవహారం పైన ఆమె ఆల్రెడీ కంప్లైంట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ వ్యవహారం నుంచి తప్పించుకునేందుకు తిరిగి ఎవరైతే కాదంబరి పైనే కేసులు పెట్టించి వేధించేందుకు లేదా ఇబ్బందులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ను వేదికగా వాడుకున్నటువంటి వ్యవహారం వెలుగులోకి తెచ్చింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. సో ఈ నేపథ్యంలో దీనిపైన మనం చూస్తున్నాం. గత 4 రోజులుగా కూడా మొత్తం వ్యవహారాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక వ్యక్తుల ఆదేశాలతో ఐపీఎస్ అధికారులు అత్యంత అత్యుత్సాహం ప్రదర్శించి తాము చేయాల్సిన దానికి మించి కూడా ఈ వ్యవహారంలో స్పందించి నేరుగా ముంబైకు వెళ్ళి అక్కడ ఈ నటికి సంబంధించినటువంటి వారిపైన, నటి ఫ్యామిలీని కూడా విజయవాడకు తీసుకొచ్చి అక్కడ ఉంచి కేసులు సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావించడమే కాకుండా కేసులు పెట్టి మాజీ ముఖ్యమంత్రి, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైనే కేసులు పెట్టాం. ఇక మీరెంత అనే తరహాలో కూడా తమదైన స్టైల్లో బెదిరించి వారిని ఇబ్బందులకు గురి చేసినటువంటి వ్యవహారం. దీంతో దిక్కుతోచని స్థితిలో అప్పట్లో పోలీస్ అధికారులు కావచ్చు, లేకపోతే ఎవరైతే తమ పైన కంప్లైంట్ చేశారో, ఎవరైతే ఆ కాదంబరి బాధితులున్నారో వారు చెప్పినట్లుగా వీరు నడుచుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు కూడా బెంగాల్లో వైద్యురాలపైన జరిగిన అత్యాచారంతో మొత్తం దేశమంతా ఉడికిపోతుంది. దేశమంతా కూడా ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి సంఘటనలు చూసాం. అంతకు మించి ఒక మహిళను తీసుకొచ్చి టార్చర్కు గురి చేసి తనకు అన్యాయం జరిగిందని చెప్తే ఉల్టాగా వారిపైనే కేసులు నమోదు చేసి కేసులు విత్డ్రాల్ చేసుకుంటారా లేదా, తాము చెప్పినట్లు వింటారా లేదా అన్న విధంగా కూడా టార్చర్ చేసినటువంటి సంఘటన అయితే మాత్రం మొత్తం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా హాట్ టాపిక్ గా మారింది ఈ వ్యవహారం. ప్రస్తుతం దీనిపైన మనం చూస్తున్నాం. గత 2-3 రోజుల నుంచి కూడా ప్రజా సంఘాలు కావచ్చు, పార్టీలు కావచ్చు ఖచ్చితంగా ఈ వ్యవహారం పైన డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తెచ్చినటువంటి వెలుగులోకి తెచ్చిన కథనం పైన ప్రభుత్వం కూడా స్పందించింది. దీనిపైన కేసు నమోదు చేసి కంప్లైంట్ ఆన్లైన్లో అయినా తీసుకోవాలని చెప్పి కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు కూడా కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీని వెనక ఉన్నటువంటి పాత్రదారులు, సూత్రధారులందరినీ కూడా బయటికి లాగేటువంటి ప్రయత్నం కూడా జరగబోతోంది. ఏదైతే కాదంబరి జత్వానీ సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రభుత్వం ఏ రకంగా స్పందించింది, ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఆదేశించింది అనే అంశం పైన మనతో మాట్లాడేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. అలానే
హైదరాబాద్ విజయవాడ కమిషనర్ కూడా కొద్దిసేపటి క్రితమే రియాక్ట్ అయ్యాడు. దీనికి సంబంధించి కూడా మా రిపోర్టర్ ప్రసాద్ కూడా మనతో పాటు లైవ్ లోకి అందుబాటులోకి రాబోతున్నారు. సో రామారావు, చెప్పండి, ముఖ్యంగా ఈ వ్యవహారం చూస్తున్నాం. గత 4 రోజులుగా కాదంబరికి సంబంధించినటువంటి విషయం పైన మొత్తం న్యాయం జరగాలి, ఒక మహిళను ఈ రకంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఐపీఎస్లు మొత్తం ఇన్వాల్వ్ అయ్యి ఈ రకంగా అన్యాయం చేయడం కావచ్చు, వేధింపులకు గురి చేసిన దానిపైన పెద్ద ఎత్తున నిరసన కూడా వ్యక్తం అవుతోంది. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటున్న నేపథ్యంలో